ఎస్ఎల్పీలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. బట్ అన్ఫార్చునేట్ ఏంటంటే ఎక్కడనో ఒక కేసు మియాపూర్, అది రెగ్యులర్గా టీవీ పేపర్లో కూడా వస్తుంది, అదేదో నాకు సంబంధం ఉందని చెప్పి ఆయన నిన్న స్టేట్మెంట్ చేసిండు. బట్ నా ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి ఆ స్టేట్మెంట్ ద్వారా నేనే కాకుండా నా ఫాలోవర్స్ కానీ, పార్టీ మెంబర్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ అందరూ హర్ట్ అయ్యే విధంగా అతని స్టేట్మెంట్ ఉంది. లీగల్ నోటీస్ ఇప్పుడు పంపిస్తున్నాం. రెండవది క్రిమినల్ కేసు కూడా మహంకాళి పోలీస్ స్టేషన్లో నేను కంప్లైంట్ చేస్తున్నా. ఎట్టి పరిస్థితిగా వదిలే సమస్య మాత్రం లేదు. ఇప్పుడు ఒక అనుభవం లేనివాడు చెప్తే అర్థం ఉంది, కానీ ఇంత అనుభవం ఉండి 10 సంవత్సరాలు చీఫ్ మినిస్టర్గా పనిచేసి కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి బాధ్యత రహితంగా మాట్లాడటమే కాకుండా దీంట్లో ఈ నోటీసు మీకైతే సర్వ్ చేసిన ఒకటి, ఈ డిఫర్మేషన్ దాంట్లో 10 కోట్ల డ్యామేజ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో వదిలే సమస్య అయితే లేదు. ఇక మీదట ఏదో రాజకీయాల కోసం, రాజకీయ అవసరాల కోసం స్టేట్మెంట్స్ ఇస్తే దానికి ఆన్సర్ చెప్పగలుగుతాం, కానీ కొంత అక్కడక్కడ కొంత చిల్లర నాయకులు కూడా స్టేట్మెంట్స్ చేసినా పెద్ద పట్టించుకోలే ఇప్పటిదాకా. ఇక మీదట మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నా ఇమేజ్ని డ్యామేజ్ చేసే విధంగా చేస్తే నీకేమన్నా ప్రూఫ్స్ ఉంటే ఐదర్ డైరెక్ట్, ఇండైరెక్ట్, ఎక్కడన్నా, నేను 25 సంవత్సరాల నుంచి రాజకీయాలు చేస్తుంటే హైదరాబాద్ సిటీలో ప్రజల మధ్యలో 4 సార్లు గెలిచినటువంటి వ్యక్తిని కనీసం స్టేట్మెంట్ చేసేటప్పుడు బాధ్యత గల వ్యక్తులు ఆలోచించాలి. నా మీద ఓడిపోయిన వ్యక్తి చిల్లర పాలిటిక్స్ కోసం డ్రామాస్ ప్లే చేసినా నేను ఎప్పుడు పట్టించుకోలే. బట్ ఇక మీదట నీకు ఏ ఆధారం లేకుండా ఎలిగేషన్ చేస్తే మాత్రం వదిలిపెట్టే సమస్యలు లేదు, చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది మీరేమన్నా అడిగితే అడగచ్చు. నేనేమంటున్నా అంటే నా పేరు స్టేట్మెంట్ చేసింది నేను చెప్తున్నా. నేనేమంటే దయచేసి మీకు కూడా రిక్వెస్ట్ చేసేది, నిన్న అతను ప్రెస్ కాన్ఫరెన్స్ లో చెప్పిన దానికి నేను ఇక్కడ చెప్తున్నా. అనవసరంగా మళ్ళీ ఏదో చుట్టునిప్పేటువంటి ప్రయత్నాలు వద్దు. రాహుల్ గాంధీ గారు కూడా మీ ప్రభుత్వం మీద ఇస్తారు, కుటుంబ పాలన అన్నారు, ఆ కుటుంబం కోసమైనా తెలంగాణ వచ్చి ఆ నలుగురి కోసమైనా అన్నారు. ఓకే, దానికి ఆన్సర్ చేస్తాం. ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ అయితే మీకు ఓకే కదా? నేను దాని గురించి మాట్లాడాను. ఎవరైతే పాపులారిటీ ఉంటుందో ఉంటేనే, బట్ నేను దాని గురించి పెద్దగా చెప్పను. నిన్న జరిగిన డ్యామేజ్ గురించి మాత్రం ఇది జరుగుతుంది 100%. దీని మీద చాలా సీరియస్గా పోతా. నేనేమంటున్నా అంటే ఈ ఇష్యూలో ఇప్పుడు